మా ఫ్రెండ్స్ ఫెస్టివల్‌కి ఇంటికొచ్చి హాస్టల్‌కెళ్ళేటప్పుడు ఏం ఎత్తుకుపోయారో చూస్తే మీరు గూడా పడి, పడి నవ్వుకోవాల్సిందే. అసలేం జరిగిందంటే 11 అయినా నిద్రలేను. నేను ఈరోజు అలారం పెట్టుకొని మరి 6 గంటలకి లేసి 7 గంటకల్లా రెడీ అయిపోయాను. ఎందుకంటారా మా తమ్ముడికైతే గోల్డెన్ డేస్ అయితే అయిపోయాయన్నమాట. అదే ఫెస్టివల్‌కి హాలిడేస్ ఇచ్చారు గదా! సో, ఆ హాలిడేస్ అయితే అయిపోయి ఇంక వాడైతే హాస్టల్‌కెళ్ళాల్సిన రోజైతే వచ్చేసింది. ఇక మా తమ్ముడు హాస్టల్‌కెళ్తున్నాడని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమైతే వచ్చేసిందన్నమాట ఈరోజు. ఇక ఇండియన్ మామ్స్ గురించి తెలిసిందే గదా! బాధొచ్చినా తట్టుకోలేరు, ప్రేమొచ్చినా తట్టుకోలేరన్నమాట. ఏదైనా సరే అక్కడక్కడే చూపిచ్చేస్తారు. ఇక మా ఇంట్లో వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసి మా ఇంటికాడ నుంచి నెల్లూరుకైతే బయలుదేరాము. ఇక దారి మధ్యలో అయితే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి నాకు గూడా నెల్లూరులో పనుంది నేను గూడా వస్తానని అయితే చెప్పాడు. ఇంక వాడిని కూడా ఎక్కించుకొని అయితే నెల్లూరుకైతే బయలుదేరిపోయాము. ఇక దారి మధ్యలో ఆకలేసిందని చెప్పేసి జాంకాయలైతే తీసుకున్నానన్నమాట. ఇంకా డ్రైవింగ్ సీట్ కూడా మా ఫ్రెండ్‌కైతే ఇచ్చేసి నేనైతే ఎనక కూర్చొని జాంకాయ తింటా నెల్లూరుకైతే ఎళ్ళిపోయాను. ఇక ఫైనల్‌గా అయితే నెల్లూరు బస్ స్టాండ్‌కైతే వచ్చేసాం. కానీ నెల్లూరు నుంచి చెన్నైకెళ్దామంటే ఒక్క బస్సు అంటే ఒక్క బస్సులో కూడా సీట్ లేదన్నమాట. ఇక ఇంతలోనే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారన్నమాట. చూడండి ఎంత లగేజ్ తీసుకొచ్చారో. మనుషులు మాత్రం ముగ్గురే అన్నమాట. లగేజ్ మాత్రం 10 బ్యాగుల పైనే ఉన్నాయి. ఇక ఇన్ని బ్యాగులు తెచ్చే కాడికి ఒక బ్యాగ్ అయితే ఓపెన్ చేశానన్నమాట. ఓపెన్ చేశాక నేనైతే ఫుల్ షాక్ అన్నమాట. ఎందుకంటే ఈ బ్యాగ్ ఓపెన్ చేయగానే బొచ్చులు, బోగులు, పప్పుల డబ్బాలు అన్నీ ఉన్నాయన్నమాట. నాకు తెలిసి వీళ్ళు సెపరేట్‌గా ఏమన్నా కాపురం పెడుతుండొచ్చు నాకు తెలిసి అక్కడికెళ్ళి. ఇక మా ఫ్రెండ్స్‌ని ఎందుకురా ఇంట్లో ఉన్న సామాను మొత్తం ఎత్తుకొచ్చేసారని చెప్పి అడిగితే హాస్టల్‌లో ఫుడ్ అయితే నచ్చలేదంట. అందుకే నేను ఓన్‌గా ప్రిపేర్ చేస్తానని అయితే చెప్పారు. ఇక మా ఫ్రెండ్స్‌కి మీరు చేస్తే అది వంట కాదురా పెద్ద పెంట అవుతది. కుక్కలు కూడా తినవురా అని చెప్తుంటే వాళ్ళైతే పర్లేదు మేము తింటామని అయితే చెప్తున్నారు. అవును ఇంతకీ చెన్నైలో ఫుడ్ ఎక్కడ బావుంటదో మీకెవరికైనా తెలిసుంటే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఇక ఫైనల్లీ మా తమ్ముడిని వాళ్ళ ఫ్రెండ్స్‌ని అయితే బస్సు అయితే ఎక్కిచ్చేసి వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాను. వెళ్తూ వెళ్తూ మీ గోల్డెన్ హ్యాండ్స్‌తో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.